వంశీ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఈడీ విచారణకి నో కుదరదన్న కవిత కుదరదు, ఈరోజు రమ్మన్నారు కానీ లాయర్ కుదరదు. పంపించారు ఆవిడ. జనరల్గా మనము రోజు మీడియాలో చూసినప్పుడు ఈడీ షాక్ ఇచ్చింది, ఈడీ షాక్ ఇచ్చింది అంటారు. కానీ ఈరోజు ఈడీకి షాక్ ఇచ్చింది కవిత. కవిత షాక్ ఈడీ భయపడింది. ఎక్కడైనా విన్నామా? చాలా రేర్. ఎక్కడైనా చూసామా? అది దట్ ఈజ్ కవిత. ఓకే, నెంబర్ 2. అలా అని ఈడీ తన పని తాను చేయటం మానదు కదా. తన పని తాను చేసేటువంటి క్రమంలో రేపు 18వ తారీఖున ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా సమన్స్ ఇవ్వటం జరిగింది. ఆయన విచారణకు హాజరు కావాలంది. నెంబర్ 2, అరుణ్ రామచంద్ర పిల్లని కస్టడీలోకి తీసుకొని కవితతో కలిపి విచారించాలని చెప్పని కోరింది. కవిత వేసినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి సందేశం ఏంటి? ఈడీకి 24వ తారీఖు కోర్టు విచారణలో ఉన్నందున ఆ తర్వాత నేను అటెండ్ అవుతాను, అయినా కానీ మహిళల్ని పిలిచి విచారించడం అన్నటువంటిది సిఆర్పిసి యాక్ట్ ప్రకారంగా అది తప్పు అని చెప్పింది. 75 సంవత్సరాల స్వాతంత్ర దీంట్లో ఇంతవరకు కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి లేదా ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించకూడదు అన్నటువంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చినటువంటి వ్యక్తి కవిత. ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఏదైనా కేసులు ఉన్నప్పుడు మహిళలను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారిస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి విచారిస్తున్నారా? పిలుస్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసి విచారిస్తారు, ఇంటికి వచ్చి విచారించరు. మన పోలీస్ వ్యవస్థ అలాగో సిబిఐ కూడా దర్యాప్తు సంస్థల్లో అదొకటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అదొకటి, అంటే వివిధ రకాలైన విభాగాల్లో. మరి ఎందుకనో తను ఆందోళన చెందుతున్నది అనిపిస్తున్నది. ఈడీ విచారణకి వెళితే అరెస్టు తప్పదు అన్నటువంటి ఆందోళనతో అక్కడికి వెళ్ళటానికి నిరాకరించి ఏమేమి మార్గాలున్నాయి అన్నటువంటి అన్వేషణతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది ప్రజాభిప్రాయంగా లేదా మేధావుల ఎక్కువ మంది అభిప్రాయంగా కనపడుతూ ఉన్నది. సరే, తప్పుకోవటానికో లేకపోతే లేదా ఇంకోటి చెప్పుకోవటానికో బాగుంటుంది. ఏమన్నారు వాళ్ళు? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారని. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి? కాళ్ళు చేతులు 2 వెనక కట్టేసి మొత్తం ఇరక్కొట్టడం, రక్తం గడ్డలు కొడతారు. లేదంటే తలకిందులుగా ఏలాడు తీసి కొడతారు. కరెంట్ షాక్ పెడతారు, లేదంటే వేడి నీళ్ళు తీసుకొచ్చి పోస్తారు, లేదా కళ్ళల్లో కారం పెడతారు, లేదంటే గోళ్ళలో లేకపోతే వీటిలో గుండు సూదులు పెట్టి గుచ్చి వాటిని చేస్తారు. అలాగా ఉంటుంది. లేదంటే కారం పెట్టేసి కర్రలకి లోపలికి దించేస్తారు. అది అత్యంత భయానకంగా ఉండేటువంటిది థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి వ్యక్తులకు ఫస్ట్ జరిగేదంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే లాఠీలకి కారం పెట్టి లోపలికి పెడతారు కావున అది అత్యంత బాధాకరంతో కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటి వరకు థర్డ్ డిగ్రీ ఉపయోగించి భారతదేశంలో ఈ లాస్ట్ 10 నెలల్లో దాదాపు 111 మంది చనిపోయారు. అది థర్డ్ డిగ్రీ. మరి ఈడీ అటువంటి థర్డ్ డిగ్రీని ఉపయోగిస్తుందా? ఈడీ అటువంటి థర్డ్ డిగ్రీని అక్కడ యూటిలైజ్ చేస్తున్నారా? మరి శరత్ చంద్రారెడ్డి 57,000 కోట్లకు అధిపతి అరబిందో ఫార్మా. మరి అటువంటి వ్యక్తిని ఆ రకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారి కుమారుడు రాఘవరెడ్డి, మరి అతను 25,000 కోట్లకు అధిపతి. మరి అతన్ని అదే రకంగా విచారించారా? లేక అరుణ్ రామచంద్ర పిల్లయ్యని అదేవిధంగా విచారించారా? మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ, మరి ఆయన అలాగే విచారించారా? అమిత్ అరోరా ఆయన అలాగే విచారించారా? మరి వీళ్ళందరిని అలాగే విచారించారా? థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు అందరిని ఉపయోగిస్తారు కదా, మరి వీళ్ళందరినీ కూడా ఆ విధంగానే విచారించారా? ఇక్కడ ఈ కేసులో ఎందుకనో ఒక రకంగా వెళ్లాల్సినటువంటి దర్యాప్తుని దాన్ని వేరే వైపుకు టర్న్ చేయటం ద్వారా మరింత వివాదమయ్యి మరింత గందరగోళం సృష్టించబడి ఇది ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి కొంత వ్యతిరేకంగా బీఆర్ఎస్ కొద్దిగా అనుకూలంగా ఎక్కడన్నా ఉంటే కొద్దిగన్నా, కానీ ఇప్పుడు ఆ కొద్దిగా కూడా బీఆర్ఎస్కి కేసీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ వ్యవహారం జరుగుతుంది తప్ప వాళ్ళ గౌరవాన్ని మర్యాదని పెంచే విధంగా జరగట్లేదు. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు ఏం చెప్పారు?
నేను విచారణకు ఎదుర్కొంటాను, నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు, నేను ఎటువంటి విచారణ నేను ఎదుర్కొంటాను, అవసరమైతే జైలుకి వెళతాను అని చెప్పని తాను బలంగా చెప్పారు. మరి అంత బలంగా చెప్పినటువంటి ఈ జైళ్ళని వీటిని భయపడము లెక్క చేయమని కూడా అన్నారు. మరి అలాంటి భయపడము లెక్క చేయము అన్నటువంటి కవిత గారు ఎందుకని అంత గేమ్ని చేంజ్ చేసుకుంటున్నారు? ఈడీ పైన అన్ని ఆరోపణలు చేయటం కూడా వాళ్ళు దాన్ని ఇంకొక దృక్పథంలో పరిగణలోకి తీసుకుంటారు. అంటే తను ఎక్కడో వెళితే అరెస్ట్ అవుతానన్నటువంటి భయంతో, లేదా వెళితే వాళ్ళు అడిగినటువంటి మరిన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుందేమో అన్నటువంటి ఒక ఆందోళనతో తను విచారణకి వెళ్లకుండా గైర్హాజరవుతున్నారు. దానికి అందుకు అంశానికి సంబంధించి అనేక అంశాలను తను వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ టైం లోపలికి వెళ్తే ఇలా పిడికిలు బిగించి వెళ్ళారు కదా, విజయ్ బయటకు వచ్చి విజయ సంకేతం చూపించారు కదా, మరి రెండోసారి వెళ్ళినప్పుడు కూడా అటువంటి విధానంతో వెళ్ళాలి కదా, మరి ఎందుకు ఇటువంటి ఇది అవుతున్నారు అన్నటువంటిది అది సమాజం ఈ అంశం పైన ఎక్కువ చర్చ జరిగే కొద్ది కూడా అది ఎక్కువ బీఆర్ఎస్కి, కేసీఆర్ గారికి, కవితకే ఎక్కువ లాస్ జరుగుతుంది. ఎక్కువ చర్చ జరిగినప్పుడు ఏమవుతుందంటే అసలు అమ్మాయి లిక్కర్ వ్యాపారం చేయటం ఏంటి, అసలు లిక్కర్ వ్యాపారం చేయకపోతే ఆ అమ్మాయికి ఎందుకు నోటీస్ ఇచ్చారు, ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వకుండా అమ్మాయికి ఎందుకు ఇచ్చారు, ఆ అమ్మాయికి ఎవరైతే కవిత గారి చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకి సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటిది తెలిసిపోతుంది. మరి అలాగే మిగిలినటువంటి వాళ్ళతో ఎవరైతే వాళ్ళతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయో వాటిని నిర్ధారిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మరి ఎందుకని మనము ఆ చర్చ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తనకే అది మైనస్ అవుతుంది. ఎందుకనంటే అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా ప్రభుత్వం రాకముందు నుంచి కూడా కవిత గారు వ్యాపారాల్లో యాక్టివ్గా ఉంటారనేటువంటి పేరు ఉంది వ్యాపారాల్లో. మరి అటువంటి వ్యాపారాల్లో యాక్టివ్గా ఉన్నారనుకున్నటువంటి కవిత గారు మరి వీటిలో కూడా ప్రవేశించారు అనడానికి వాళ్ళు సాక్ష్యాలతో సహా చెప్తూ ఉన్నారు. సౌత్ గ్రూపులు లీడ్ చేశారు, వీళ్ళన్నీ ఇట్లా చేశారు, పలానా దగ్గర మీటింగ్ అయ్యారు, ఈ డబ్బులు ఇట్లా టర్న్ అయినాయి, ఇట్లా వచ్చేసినాయి అని చెప్పని వీటన్నిటితో పాటు తను ఆ సాక్ష్యాలని తారుమారు చేయడం కోసం 17 ఫోన్లని పగలగొట్టేసే నిర్దాక్షిణ్యంగా అని చెప్తున్నారు. మరి వీటన్నిటినీ ఎవిడెన్సెస్ని ప్రూవ్ చేస్తున్నారు. అసలు తను వ్యాపారం చేయకపోతే తనను ఎందుకు పిలుస్తారు? ఇది ప్రతిదీ కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతసేపు దాటవేసినా, ఎంతసేపు మనం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఎక్కడైతే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆగక మానదు, నిలబడక మానదు, సమాధానం చెప్పక మానదు, శిక్ష అనుభవించక మానదు.